బైబిల్ని యథార్థంగా చదివేటువంటి వ్యక్తులు, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు కనుక మనం మొదటి నుంచి జాగ్రత్త చదువుకుంటే, అర్థవంతంగా చదువుకుంటే, నేను అనుకుంటాను మనలో ఎవరు కూడా బైబిల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా అనుసరించి జీవించడానికి ఇష్టపడకపోవచ్చు. ఏ సార్ అని అంటారేమో. ప్రతి వ్యక్తి జీవితంలో శోధనలు, పాపాలు, శ్రమలు అవి ఉండకపోవచ్చు, కానీ భయంకరమైనటువంటి కష్టాలు, భయంకరమైనటువంటి పోరాటాలు చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ చూసినప్పుడు మనకు వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, ఈ వ్యక్తిని నేను అనుకరించి జీవిస్తే, ఈ వ్యక్తిలాగా నేను జీవించుకుంటూ వెళ్తే నా పరిస్థితి ఏమవుతుంది? ఈయనకిలాగే నేను కూడా కష్టాలు పాలవుతానా అనే ప్రశ్నలు మనకు ఉంటాయి. ఉదాహరణకి అబ్రహాం విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు గుండా ఆయన వెళ్ళాడు. ఎంత ఒత్తిడి గుండా వెళ్ళాడంటే, ఆయన విశ్వాసంతో చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు కూడా తన భార్యను చెల్లి అని చెప్పగలిగేటువంటి ఆ ఒత్తిడికి వెళ్ళాడు ఆయన. అలాంటి ఒత్తిడి గుండా వెళ్ళినట్లు మనం చూసాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ చాలా సందర్భాల్లో అనిశ్చితతో, అన్సర్టనిటీతో ఆయన పోరాడినట్లు చూస్తాం. ఆ పోరాటంలో ఆయన నలిగి విశ్వాసమునకు తండ్రి అయ్యాడు ఆయన, విశ్వాసులకు. కానీ ఆయన జీవితం ఏదైతే ఉందో చాలా కష్టతరమైంది. ఇక మోషే, ఆయన చావుల మధ్యన పుట్టాడు. అసలు పుట్టికే చావు అవ్వాల్సిందే, కానీ దేవుడైతే కాపాడాడు. కొంతకాలం బతికేశాడు. 40 ఏళ్ళు తను ఎందుకు బతుకుతున్నాడో కూడా తెలియకుండా బతికాడు ఆయన. 40 ఏళ్ళు తాను చదివిన చదువు, సకల విద్యల్లో ప్రావీణ్యత అంతా చుట్టగట్టి బయటపడేసి గొర్రెలను చూసుకుంటూ, వాటిని చూస్తూ ఇదే నా బతుకేక, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్, అయిపోయింది అన్నట్లు బతికాడు. దేవుడి తర్వాత తనను గొప్పవాడు చేశాడు, నేను కాదనట్లేదు. కానీ మోషే జీవితం అంతా చూస్తే అలాంటి జీవితాన్ని ఎవరు కూడా జీవించడానికి ఇష్టపడరు. ఇక దావీదు, ఉదయకాలం నా బైబిల్ స్టడీలో కూడా అయ్యగారు చెప్తా ఉన్నారు, న్యూటన్ అయ్యగారు. ఎస్, దావీదు జీవితంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ దావీదు చిన్నప్పుడు సొంత తండ్రి అతను నా కొడుకు అని పిలవడానికి సంకోచించాడు. అన్నలు ఆయన్ని చెదరగొట్టుకున్నారు. రాజు అతన్ని చంపుదాము అని అనుకున్నారు. భార్య అతన్ని హేళన చేసింది. కొడుకు చంపాలని ప్రయత్నం చేశాడు. ఇక ఆయనకి శత్రువులు ఎక్కడ లేరు. గొప్ప విశ్వాసి, దేవుని హృదయానుసారుడు. నేను ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడట్లా, ఆయన లైఫ్ గురించి మాట్లాడతాను. ఇన్ని శోధనలు గుండా, ఇన్ని కష్టాలు గుండా వెళ్ళినటువంటి దావీదు జీవితాన్ని అనుకరించడం నాకొద్దు బాబు, ఐ డోంట్ వాంట్, నాకు దావీదు లాంటి జీవితం నాకొద్దు అని నేను అంటాను. ఇక దానియేలు, బహుశా 15-16 ఏళ్ళప్పుడు ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారు. 15-16 ఏళ్ళప్పుడు ఆయన ఒక బానిసగా నుంచో పెట్టారు. అలాంటి వయసు నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నాడు. తన విశ్వాసానికి పోరాటం వచ్చింది. ఎదిగిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయనకి ప్రొఫెషనల్ రైవలరీ ఎక్కువైపోయింది. తన తోటి వాళ్ళంతా కూడా తన్ని కించపరచాలని, తన్ని తప్పు పట్టాలని చచ్చిపోయేదాకా ఆయన మీద రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. దానియేలు లైఫ్ నాకొద్దు అని అనిపిస్తుంది. ఇక కొత్త నిబంధనలోకి వస్తే కనుక పౌలు, ఆయన ఏదో డిగ్రీలు సంపాదించినట్లు, లేకపోతే అవార్డులు సంపాదించినట్లు, ఎవరన్నా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇంటికి వెళ్తే ఎదురుగా షీల్డ్లు ఉన్నట్లు తనకు తగిలిన దెబ్బలన్నీ కూడా ఆ విధంగా వివరించుకుంటూ వచ్చాడు ఆయన. నన్ను 39 సార్లు, 5 సార్లు కొట్టారు, 39 దెబ్బలు. ఈ విధంగా ఆయన వివరించుకుంటూ వస్తూ ఉన్నట్లయితే, పౌలులాగా నువ్వు జీవిస్తా ఉంటే అమ్మో నాకొద్దు బాబో అని అనిపిస్తుంది. ఇక పేతురు, ముందు అస్తవ్యస్తల గుండా వెళ్ళాడు, కింద మీద పడుతూ వెళ్ళాడు. సరే, మొత్తానికి స్థిరపడ్డాడంటే ఆయన్ని జైల్లో పెట్టారు, హింసించారు, చివరికి తిరగేసి సిలువేశారు. అలాంటి జీవితమా నాకొద్దు అని అనిపిస్తుంది. అయితే జాగ్రత్త వినండి, నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వేస్తాను, మీకు కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఏమనంటే, బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ముందు పెట్టాను, నేను అన్నీ పెట్టలేదు. అన్నీ పెట్టాలనుకుంటే కూడా పెట్టచ్చు. ఏ క్యారెక్టర్ని తీసుకున్న బైబిల్లో
ఆ క్యారెక్టర్లో ఒక విషాదం ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఒక సమస్య ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఒక విపత్తు ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఒక విధమైన నిరాశ నిస్పృహలకు గురైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు లేవనెత్తుకొని వచ్చాడు. దట్స్ ఫైన్. దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నాడు. దట్స్ ఫైన్. కానీ నాకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వాళ్ళ దేవుడు ఎలా అవుతాడు? ఇలాంటి వాళ్ళ దేవుడు ఎలా అవుతాడు? ఆ దేవుడు అసమర్థుడా? ఆ దేవుడు చేతగానివాడా? ఆ దేవుడు తన బిడ్డలకి సుఖాన్ని ఇవ్వలేనివాడా? ఆ దేవుడు తన బిడ్డలకి కాపుదల కలిగించలేనివాడా? ఆయన బిడ్డలు హతసాక్షులై చచ్చిపోతుంటే, ఆయన బిడ్డల్ని ఎరగబాత్తూ ఉంటే ఆయన చేతులు కట్టుకొని కూర్చొని చేతకాని వాడిలాగా ఉన్నాడా? ఈజ్ గాడ్ ఇన్కాంపిటెంట్? దేవుడు అసమర్థుడా? ఈ ప్రశ్న మనకి రావటం అనేది సహజమే. ఇలాంటి ప్రశ్న రావటం మనకి సహజమే. కాబట్టి ఈరోజు నేను బైబిల్లోంచి ఒక క్యారెక్టర్ని చూపించాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి జీవితం చివరికి చాలా అద్భుతంగా అయింది, నేను కాదనట్లేదు. తన జీవితం చివరికి చాలా అద్భుతమైంది. కానీ మొదట ఆయన ఎదిగినటువంటి పద్ధతి, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తన జీవితంలో ఏర్పడినటువంటి విషపూరితమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అనిపించింది నాకు. దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు? ఆ మౌనం వెనకాల దాగి ఉన్నటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా? సార్, ఇది ఎందుకు చెప్పదలుచుకున్నారు అని అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది నవ్వుతూ కనబడుతున్నారు, చాలామంది సంతోషంగా కనబడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ మీతో ఒక అరగంట సేపు 1-on-1 ఒంటరిగా మాట్లాడితే ఏడవకుండా మీరు వెళ్ళగలిగితే కనుక మీరు అసలు మనుషులే కాదు. యు ఆల్ విల్ క్రై. మీరందరూ ఏడుస్తారు, మీరందరికీ భయాలు ఉంటాయి, మీ అందరికీ బాధలు ఉంటాయి, మీ అందరికీ ఎవరికి చెప్పుకోలేనటువంటి గతం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అయితే బైబిల్లో ఉన్న దేవుడు మీ దేవుడు కాదా? మరి ఎందుకని అలాంటి కష్టాలు గుండా వెళ్ళాను నేను? ఎందుకని అలాంటి కష్టాల్లో ఉన్నాను? అలాంటి అనిశ్చితతో ఎందుకుంటున్నాను నేను? ఐ డోంట్ నో అబౌట్ మై ఫ్యూచర్. ఏమవుతారో నాకు తెలీదు, నా పిల్లలు ఏమవుతారో నాకు తెలీదు, నాకేమన్నా గుండెపోటు చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి అంటే అనే ప్రశ్నలు మీలో చాలామందికి ఉండొచ్చు. యు మైట్ హ్యావ్. దానికి జవాబు ఏమన్నా దొరుకుద్దేమో ఈరోజు మనం చూద్దాం. నేను 3 వర్తమానాలు ఇస్తాను. ఈ 3 వర్తమానాలు బైబిల్లో ఒకే వ్యక్తి గురించి మాట్లాడతాను. యోసేపు గురించి మాట్లాడతాను. యోసేపు గురించి 3 వర్తమానాల్లో మాట్లాడాలని ఆలోచించటమే అసాధ్యమైనటువంటి ప్రయత్నం. కానీ నేను ప్రయత్నం చేస్తా. యోసేపు జీవితంలో 3 స్థాయిల్లో ఆయన జీవితంలో వచ్చినటువంటి పరిస్థితుల్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఈరోజు ఆయన ప్రవేశంలో మనం చూస్తాం, సాయంత్రం ఆయన పరీక్ష చూస్తాం, రేపు ఆయన ప్రభుత్వాన్ని చూస్తాం. ఈరోజు ఆయన ప్రవేశం చూస్తాం, సాయంత్రం ఆయన పరీక్ష చూస్తాం, రేపు ఆయన యొక్క ప్రభుత్వాన్ని చూస్తాం. ఈ 3 స్థాయిల్లో మీకు యోసేపును చూపించాలి అని అనుకుంటున్నాను. కానీ ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే ఈరోజు యోసేపును నేను పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మీలో చాలామంది నా పరిస్థితి అదే అని అంటారు. ఈరోజు యోసేపును చూసేటువంటి ఆ భాగం యోసేపు జీవితంలో అతి ఎక్కువ అనిశ్చితత ఉన్నటువంటి, అన్సర్టనిటీ ఉన్నటువంటి భాగం. ఈ భాగాన్ని చదివి ఈ యోసేపు దేవుడు యెహోవా అని అంటే, ఈ యోసేపు దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు అంటే, బహుశా ఈ ప్రపంచంలో ఎవరు కూడా బైబిల్లో ఉన్న దేవుడి దగ్గరకు రారేమో. ఆయన చేతకానివాడు అని ఒక ముద్ర వేసి వెళ్ళిపోతారేమో. అది పర్లేదులేండి, దట్స్ ఓకే. కానీ దాంట్లో మీకు చూపించదలుచుకుంది ఏంటంటే, మిమ్మల్ని మీరు యోసేపులో చూడగలుగుతారు. యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ జోసెఫ్. యోసేపులో మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు. అయితే యోసేపు ఎంత ప్రాముఖ్యమైన వాడు అని అనటానికి మీకు ఈ వచనాన్ని చూపిస్తాను. ముందు ఆదికాండం 15వ అధ్యాయం
13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి చూస్తాను. ఓకే. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇది మాట్లాడుతుంది దేవుడు, మాట్లాడింది అబ్రహాముతో. అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. ఇది దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో, తమది కాని దేశములో వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటారు. కానీ ఆ 400 సంవత్సరాలు జీవించటానికి వాళ్ళకి బేస్ ఎలా దొరికింది, వాళ్ళకి అలాంటి అవకాశం ఎలా దొరికింది? 400 సంవత్సరాలు వాళ్ళని బతకనిచ్చింది ఎందుకని? వాళ్ళు మిక్కిలి ఆస్తిపరులు అవ్వటానికి ఏంటి కారణం? దేవుడు వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రణాళిక నెరవేరటానికి ఎవరైనా అతి ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఉన్నాడానంటే అది యోసేపు. వన్ మ్యాన్, ఒక్క మనిషి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ వాగ్దానాన్ని నెరవేర్చటం కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన బిడ్డ. హీ ఈజ్ గాడ్స్ చోజన్ వెసల్. ఆ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఏ విధంగా దేవుడు రూపకల్పన చేశాడు, దేవుడు ఏ విధంగా యోసేపుని 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఒక దేశములో 20 లక్షల మంది ఉండటానికి ఏ విధంగా కారకుడయ్యాడు. సో దాన్ని మనం చూడబోతున్నాం. దీంట్లో మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. నెంబర్ 1, యోసేపు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, బహుశా మీ శ్రమలు లాంటి ఏమో. నెంబర్ 2, యోసేపు ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలు మీరు ఎదుర్కొంటున్నటువంటిదేమో. యోసేపు శత్రుత్వంలోకి వెళ్ళిపోయాడు అందరికీ. యోసేపుని అందరూ అసహ్యించుకున్నారు. యోసేపు అందరూ హేట్ చేశారు, ఆయన్ని చీకొట్టారు, ఆయన్ని కాదని అన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. సో మోసం చేయబట్టానికి ఆయన చాలా అవకాశాలు ఉన్నాయి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. అయితే ఆ యోసేపుని దేవుడు అనుకున్నటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక బానిస ఒక భరోసా ఇచ్చేవాడయ్యాడు. ఎవరికి? తన దేశానికి, తన కుటుంబానికి భరోసా ఇచ్చేవాడయ్యాడు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మారగలిగాడు. ఈ మార్పు మనము ఈ 3 వర్తమానాల్లో మనం చూడగలుగుతాం. ఆదికాండంలో 50 అధ్యాయాల్లో అతి ఎక్కువ స్థానం, అతి ఎక్కువ స్కోప్, అతి ఎక్కువ వాక్య వివరణ ఇచ్చింది అబ్రహాంకి. 14 అధ్యాయాల్లో అబ్రహాం గారు కనబడతారు. 14 అధ్యాయాల్లో అబ్రహాం గారు కనబడతారు. అయితే నెంబర్ 2 స్థానం ఎవరిదంటే యోసేపుది. యోసేపు గారు 12 అధ్యాయాల్లో కనబడతారు. 12 అధ్యాయాల్లో కనబడతారు. యోసేపుని మన పితరుడు అని థియోలాజియన్స్ అనరు. మన పితరులు అని ముగ్గురినే సంబోధిస్తూ ఉంటారు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎందుకంటే యాకోబు నుంచి 12 తరాల వాళ్ళు వచ్చారు, 12 గోత్రాల వాళ్ళు. యోసేపు అందుట్లో ఒకడు కాబట్టి ఆయన్ని పితరుడు అని అనరు. ఇశ్రాయేల్తో ఆగిపోతారు, లేకపోతే యాకోబుతో ఆగిపోతారు. ఈరోజు మనం 37వ అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రం చూద్దాం. 36 వచనాలు ఉన్నాయి. ఏది 37వ అధ్యాయానికి? 37వ అధ్యాయానికి ఉన్నటువంటి ఈ 36 వచనాలు చాలా టైం పట్టింది. అంటే ఈ 36 వచనాలలో సుమారు 20 సంవత్సరాల్లో జరిగిన విషయాలు రాశారు.
20 సంవత్సరాల్లో జరిగిన విషయాలు. 20 years, 20 సంవత్సరాల్లో ఏం జరిగిందో 36 వచనాల్లో మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ 20 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతిరోజు విషయాన్ని రాయలా. ఆ 20 సంవత్సరాల్లో 1, 2, 3, 4, 5 ఒక 5 సన్నివేశాలు మనకిచ్చారు. ఇది ఒక నెరేషన్, ఇది ఒక జీవన చరిత్ర, ఒక వ్యక్తి యొక్క జీవితం మన ముందు పెట్టారు, ఒక స్టోరీ మన ముందు పెట్టారు. స్టోరీ నుంచి మనం నేర్చుకుంటున్నాం. స్టోరీ నుంచి దేవుడు ఈ స్టోరీ మనకిచ్చాడు, యోసేపు యొక్క స్టోరీ. ఈ స్టోరీలో మనము నేర్చుకోబోతాం. ఈ స్టోరీలో మనం దేవుడి గురించి ఏమన్నా నేర్చుకుంటామా అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఈ 36 వచనాలు చూడండి. ఎక్కడా కూడా దేవుడు అనే పదం కనబడదు. యు డోంట్ ఫైండ్ ద వర్డ్ గాడ్. దేవుడు లేడు అన్నట్లుంటుంది ఈ అధ్యాయంలో. కానీ దేవుడు సార్వభౌముడిగా ఏ విధంగా దాగి తన యొక్క ప్రణాళిక నెరవేర్చుకుంటూ వస్తున్నాడో దీంట్లో మనకి కనబడుతూ ఉంటుంది. దాన్నే నేను చాలా ప్రస్ఫుటంగా చూపించాలి అని అనుకుంటున్నాను. మొదటి వచనం నుంచి చదువుతాను. 37వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. ఒక కాంట్రాస్ట్ యాకోబు విషయంలో దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి ఆ కాంట్రాస్ట్ అంటే, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారైన ఇస్సాకు, వాళ్ళ తాతగారైనటువంటి అబ్రహాం గారు ఏ దేశములో వాళ్ళు సొజానర్స్ అంటే వాళ్ళు వేరే దేశపు పాస్పోర్ట్ పెట్టుకొని జీవిస్తున్నారు. అంటే వాళ్ళకి అక్కామా ఉంది. మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆ అక్కామా పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క బతుకు, వాళ్ళ యొక్క లైఫ్, అది వాళ్ళ యొక్క జీవనం. కానీ యాకోబు వచ్చేటప్పటికి తనకి అక్కామా లేదు, తనకి ఓన్ పాస్పోర్ట్ ఉంది, తనకి పౌరసత్వం ఉన్నది, తనకి అధికారం ఉన్నది. ఇది నా దేశం అని చెప్పగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఒక చిన్న పదం ఉపయోగించారు. ఏమనంటే, కనాను దేశములో నివసించను. ఆయన జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతగారు ఆ విధంగా లేదు. ఇప్పుడు పరాయి దేశస్తులకి వాళ్ళు ఈ దేశంలో ఉన్నట్లయితే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఏంటి లాభం అంటే, ఇది నా దేశం కాదు కాబట్టి దేనికి కూడా నేను కట్టుబడిపోయి ఉండను, దేనికి కూడా నేను దీనికి కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని అలాంటి ఉండవు. అంటే స్థిరాస్తి కోసం, స్థిరమైన సంబంధాల కోసం ప్రాకులాడం. ఎందుకంటే అది నా ఊరు కాదు కాబట్టి. అది ఒక విధంగా మంచిదే. ఎందుకని మంచిది అని అంటే, నేను వాటితో కట్టుబడిపోయి ఉండను కాబట్టి స్థిరాస్తి నాకు వేరే చోట ఉందని దానితో కనెక్షన్ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది అడ్వాంటేజ్. కాకపోతే డిసడ్వాంటేజ్ ఉన్నది. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అని అంటే, దీంతో ఉన్న దాంతో నేను ఈ లోక మర్యాదలకి నేను చిక్కుకుపోయాను అనుకోండి, లేకపోతే దీనికి ఇరుక్కుపోయాను అనుకోండి, చాలా విధంగా నాకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోవచ్చు. ఉదాహరణకి, మీలో ఎవరన్నా కువైట్కి వెళ్ళి, కువైట్లో ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, 6 ఏళ్ళు ఉండొచ్చు, 7 ఏళ్ళు ఉండొచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మీరు ఇల్లు ఇక్కడ కట్టుకుంటారు, కువైట్లో కట్టుకోరు. మీరు స్థిరాస్తులన్నీ ఎక్కడ డెవలప్ చేసుకుంటారు, అక్కడ కట్టుకోరు. అక్కడ మహా అయితే కారు కొనుక్కుంటారు, టీవీ కొనుక్కుంటారు, తర్వాత అమ్మగలిగేటువంటి వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. అది మీరు చేయగలిగేటువంటి పని. కానీ అంతకు మించి ఎక్కువ ఆలోచించరు. కానీ ఎప్పుడైతే కువైట్లో మీకు సిటిజన్షిప్ ఇచ్చారు అనంటే మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇక అంతర్వేది పాలెం గురించి ఆలోచించరు, అడ్డాల పాలెం గురించి ఆలోచించరు. అది ఒక పరాయి దేశం అయిపోతుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు, వీలైతే వాళ్ళ భాష నేర్చుకుంటారు. నేను కువైటీ వాణ్ణి అని అనిపించుకోవడానికి బహుశా నీ వస్త్రధారణ మారుస్తావేమో, నేను కువైటీ దాన్ని అని అనుకోవడానికి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళకిలాగా మాట్లాడుకోవడం ప్రయత్నం చేస్తాం. అక్కడి దాకా బాగానే ఉంది. కానీ వాళ్ళ చెడు అలవాట్లు కూడా నువ్వు అవలంబిస్తావేమో తెలీదు. దెర్ ఈజ్ అ డిసడ్వాంటేజ్. యాకోబు నివసిస్తున్నాడంటే వాళ్ళ యొక్క ప్రభావం ఈయన మీద పడేటువంటి అవకాశం ఉన్నది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు యాకోబుని అక్కడికి తీసుకెళ్ళాడు. ఇట్ ఈస్ గాడ్స్ డ్రాన్ ప్లేస్. దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. దేవుడు నిర్ధారించి తీసుకెళ్ళిన ప్లేస్ అది. దేవుడు నిర్ణయించి తీసుకెళ్ళిన ప్లేస్. నువ్వు పుట్టిన ఊరు, నువ్వు పుట్టినటువంటి కుటుంబం, నువ్వు పుట్టినటువంటి సంస్కృతి,
నువ్వు ఇప్పుడు వెళ్తున్నటువంటి సంఘం అది నీ ఎంపిక కాదు, దేవుని ఎంపిక. దేవుడు ఎంపిక చేశాడు నీ కోసం. దేవుడు ఎంపిక చేసి ఇచ్చిన దాన్ని కొన్ని నోరు మూసుకొని అంగీకరించావు, బహుశా కొన్ని స్వేచ్ఛను ఉపయోగించి అంగీకరించావు. నోరు మూసుకొని అంగీకరించింది ఏంటి తెలుసా? మీ అమ్మ నాన్న నువ్వు నోరు మూసుకొని అంగీకరించావు. నువ్వు మీ పుట్టిన తేదీ నువ్వు నోరు మూసుకొని అంగీకరించావు. నువ్వు పుట్టిన ఊరు నోరు మూసుకొని అంగీకరించావు, ఈ నోరు మూసుకొని. అయితే ఈ సంఘం ఉన్నది తెలుసా? మీ అమ్మ నాన్న వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూడా ఈ సంఘానికి వస్తున్నావు. యూ హ్యావ్ ఎ చాయిస్ టు లీవ్ ఇట్. నీకు చాయిస్ ఉంది వదిలిపెట్టడానికి. కానీ దేవుని ఎంపికను అవునని ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం, చాలా సంతోషం. సో కాబట్టి ఈ 2 రకాలని ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు నీ కోసం ఏర్పరిచింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. అయితే యాకోబు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశంలోకి వచ్చాడు. ఆ ఏర్పాటు చేసినటువంటి దేశంలో ఆయనకిచ్చినటువంటి పౌరసత్వాన్ని ఆయన ఆనందిస్తూ ఉన్నాడు, ఆ అధికారాన్ని ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒక పిల్లోడైనటువంటి యోసేపు గురించి మనం చూడబోతున్నాం ఇప్పుడు. దట్స్ ఇట్. ఆ యోసేపు గురించి మనం చూడబోతున్నాం. యోసేపు గురించి నేను చూడటానికి ముందు 1-2 ఉదాహరణలు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అయితే ఆ ఉదాహరణలు బహుశా కొంచెం కష్టతరం అవుతుందేమో అని అనిపిస్తుంది. మొన్న ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు నేను చాలా ఉత్తరాన్ని ఉండేటువంటి ఒక రాష్ట్రానికి వెళ్ళాను. దాని పేరు వాషింగ్టన్ అంటారు. చాలా శీతలం ఉంటుంది, చాలా చలి ఉంటుంది, కెనడాకి బార్డర్గా ఉంటుంది అనమాట. ఎక్కువ మంచు ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తే ఎక్కడి నుంచి చూసినా, సియాటిల్ అంటారు దాన్ని, మైక్రోసాఫ్ట్ ఉన్న కంపెనీ ఉన్నది అక్కడే. ప్రపంచంలో అతి ధనికుడు బిల్ గేట్స్ జీవించేది కూడా అక్కడే. ఆ ఊరు వెళ్ళాను అనమాట, సియాటిల్ అంటారు. అయితే ఆ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆ ఊరు నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక కొండ కనబడుతుంది. ఒక కొండ, దాని పేరు సెయింట్ హెలెన్. సెయింట్ హెలెన్ ఆ కొండ పేరు. సెయింట్, దానికి సెయింట్ అని పెట్టారు. మరి మౌంట్ సెయింట్ హెలెన్ అంటారు కొండ. చాలా అందంగా ఉంది. ఆ కొండను చూసి చాలా అందంగా ఉంది, దాని దగ్గరికి వెళ్ళొచ్చా అని అడిగారు. నన్ను తిప్పేటువంటి ఆయన, కారులో తిప్పేటువంటి ఆయన, వెళ్ళొచ్చు అన్నా, కానీ ఆ కొండ గురించి మీకు మాట చెప్పాలన్నాడు. ఏంటి అనంటే, ఆ కొండ 2004లో 57 మందిని చంపేసింది అని అన్నాడు. అదేంటన్నా అన్నాడు. 57 మందిని చంపేసింది. ఆ కొండకి 298 కిలోమీటర్ల దాకా ఏది కూడా బతకనివ్వకుండా చేసింది అని అన్నాడు. అదేంటది అనంటే, ఆ కొండ వాల్కెనో. మంచుంది పైన, తెల్లగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుందంటే అదే మాయ. చల్లగా ఉంటుంది, మంచు కనబడుతుంది. ఒకవేళ కనుక ఆ కొండ నువ్వు ఎక్కగలిగితే, ఎక్కడానికి దారులు ఉన్నాయి, ఎక్కగలిగితే పైన ఒక పెద్ద సొరంగం కనబడుతుంది, కింద నుంచి నుప్పులు బయటకు వస్తాయి. అప్పుడప్పుడు నుప్పులు ఎంత దూరం వెళ్తాయి అంటే 200 కిలోమీటర్ల దూరం దాకా వెళ్తాయి నుప్పులు. ఆ నుప్పు రవ్వలు అంత దూరం ఇసురుద్ది. దాంట్లోంచి వచ్చేటువంటి లావా వేడిని ఎవడు తట్టుకోలేడు. దానికి అడ్డొచ్చింది దేన్నైనా సరే కరగబెట్టేస్తుంది. అది ఒక లైవ్ వాల్కనో. మళ్ళీ ఎప్పుడు పొంగుద్దో తెలీదు, ఎప్పుడు దాని యొక్క విషవాయువు కక్కుద్దో తెలీదు అని అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ వెళ్ళటానికి భయం వేసింది. మన లైఫ్లో కొంతమంది అలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు చూడటానికి చాలా మర్యాదగా ఉంటారు, చూడటానికి చాలా మంచి వాళ్ళలాగా ఉంటారు, కానీ వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడేటప్పటికి అర్థమవుద్ది వాళ్ళు విషం అనేసి, వాళ్ళు భయంకరం అనేటువంటిది. ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, యోసేపు జీవితాన్ని 37వ అధ్యాయంలో చదువుతూ ఉంటే, జాగ్రత్తవనండి, యోసేపు జీవితాన్ని చదువుతూ ఉంటే పైన కనబడేది ఒకటి, కనబడకుండా దాగి ఉన్నది ఇంకొకటి. కనబడేది ఒకటి, కనబడకుండా దాగి ఉండేది ఇంకొకటి. కాబట్టి ఈ 37వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మనకి కనబడకుండా ఉండేటువంటి 3 విషయాల గురించి నేను మాట్లాడతాను. 3 things ఆర్ హిడెన్.
3 విషయాలు పైకి కనబడవు కానీ లోనడి పని. జాగ్రత్తమేనండి, ఈ 3 విషయాలు యోసేపుగా కాదు మనందరికీ కూడా ఉంటాయి. ఈ 3 విషయాలు మనందరికీ ఉంటాయి. ఈ 3 విషయాలు ఎవరైతే గ్రహించి ఆ 3 విషయాల్ని బతకడానికి ప్రయత్నం చేస్తారో సవాళ్ళు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, వైరాలు ఉంటాయి, వైవిధ్యాలు ఉంటాయి, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వీటన్నిటి మధ్యన జాగ్రత్తవనండి, బయట మన శరీరం కరిగిపోతున్నా, మన జీవితం కాలిపోతున్నా షలోం సమాధానం గుండె లోతుల్లో అనుభవించి బతకగలుగుతాం. ఈ 3టిని గమనించగలిగినట్లయితే. ఏంటి సార్ ఆ 3 థింగ్స్ అంటే నేను ముందే చెప్పేస్తాను టైటిల్గా, తర్వాత నెమ్మదిగా మనం చదువుకుంటూ వెళ్దాం. మొదటిది దాగి ఉన్న కష్టాలు. రెండోది దాగి ఉన్న కాపుదల. మొదటిది కష్టాలు, రెండోది కాపుదల, మూడోది దాగి ఉన్న కృపా ప్రణాళిక. 3 దాగి ఉన్న విషయాలు ఈ 37వ అధ్యాయంలో మనం యోసేపు జీవితాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇదొక స్టోరీ కాబట్టి, ఇదొక జరిగిన సన్నివేశం కాబట్టి స్టోరీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా ఈ 3 విషయాలు మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ 3 విషయాల గురించి మీరు వింటా ఉన్నప్పుడు యోసేపు గురించి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు వేరే పనికిమాలిన విషయాలు ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీలో చాలామంది నా లైఫ్ యోసేపు లాంటిది ఈ విషయంలో, నా లైఫ్ యోసేపు లాంటిది ఈ విషయంలో అని ఏదో విషయంలో మిమ్మల్ని మీరు యోసేపులో చూసుకోగలుగుతారు. అప్పుడు మీకు అర్థమైపోతుంది, అవును ఈ సమస్యలు బయట ఎవరికీ తెలియదు, దాగి ఉన్న సమస్యలు. ఈ సమస్యలు బయటికి చెప్పుకునే కావు, ఈ సమస్యలు బయటికి చూపించుకునే కావు. దే ఆర్ హిడెన్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ హ్యావింగ్. నాకున్నటువంటి దాగి ఉన్నటువంటి సమస్యలు. అక్కడ మనం మొదలు పెడుతున్నాం. 2వ వచనం నేను చదువుతున్నాను. ఈ 2వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే కనుక హిడెన్ ప్రాబ్లమ్స్, దాగి ఉన్న కష్టాలు ఏంటో మనకి బయటపడుతూ ఉంటుంది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బెల్హా కుమారులు యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు వాడు అనేటువంటి మాట. ఇది యాకోబు పదన్ ఆరాం నుంచి వచ్చినటువంటి బహుశా 11-13 ఏళ్ల తర్వాత జరిగినటువంటి విషయం. ఇది విషయం అర్థమైందా? అయితే ఇప్పుడు యోసేపు తర్వాత వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు ఎవరంటే దాను, నెఫ్తాలి, గాదు, అషే. ఈ నలుగురు తమ్ముళ్ళతో కలిసి యోసేపు ఉండేవాడు. ఈ నలుగురు కూడా బహుశా 21 సంవత్సరాలు లోపున్న పిల్లలు. 21 సంవత్సరాలు లోపున్న పిల్లలు. మరి మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి? గొర్రెలు కాసుకోవడానికి, మందను కాయటానికి వాళ్ళు పనుల మీద వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఒక చోట దగ్గరుండేవాళ్ళు. పాపం వాళ్ళు మిగిలిన వాళ్ళు బహుశా దూరం వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు యోసేపు చేస్తున్నటువంటి పని ఏంటో చూద్దాం. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు వచ్చుచుండు వాడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే ఇది ఒక్కసారి చేసింది కాదు, ప్రతిరోజు చేసేటువంటి పనిలాగా ఉంది, తరచుగా చేసేటువంటి పనిలాగా ఉన్నది. దీంతో మనకి యోసేపు గురించి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఏంటనంటే యోసేపు జీవితం మిగిలిన వారి యొక్క జీవితం లాంటిది కాదు. తన సహోదరులాగా ఈయన జీవించేటువంటి వాడు కాదు, తన అన్నల్లాగా తిని జీవించేటువంటి వాడు కాదు. నాకు ఇంకెవరు గుర్తొస్తున్నారంటే సమూయేలు గుర్తొస్తున్నాడు. సమూయేలు హోఫ్నీ ఫినెహాసులతో ఉన్నాడు. హోఫ్నీ ఫినెహాసులు ఎక్కడ బతుకుతున్నాడో సమూయేలు కూడా అక్కడే బతుకుతున్నాడు. కానీ హోఫ్నీ ఫినెహాసు యొక్క చెడ్డతనం, హోఫ్నీ ఫినెహాసులకు ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు సమూయేలుకి రాలేదు.
హోఫ్ని ఫినెహాసును బట్టి మందిరానికి రావడానికి చాలామంది సంకోచిస్తే సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విని దేవునికి మనుషులకి మధ్యన వారధిగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అయ్యాడు. కాబట్టి యోసేపు గురించి ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటి అని అంటే, పరిస్థితులకి అతీతంగా బతకడానికి ప్రయత్నం చేసినవాడు. పరిస్థితులకి అతీతంగా బతకడానికి ప్రయత్నం చేసినవాడు. మనం చాలాసార్లు ఏమంటామంటే, పరిస్థితులకి నేను బానిస అయిపోయాను అంటే, మా అడ్డాల పాలనలో ఎవడు జీవించినా ఇలాగే ఉంటుంది, మా అడ్డాల పాలనలో ఎవడు మాట్లాడినా ఇలాగే ఉంటుంది, మా అడ్డాల పాలనలో మా వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఇది మనకుండేటువంటి ధోరణి. నేను అది తప్పు అని నేను అంటలేదు, కానీ నేను ఏమంటాను తెలుసా, నువ్వు మనిషివు కాబట్టి అలాగే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అలాగే ఉండాల్సిన అవసరం లేదు. మంచిదైతే అనుకరించు, మంచిది కాకపోతే దానికి భిన్నంగా, దానికి అతీతంగా జీవించడానికి అవకాశం ఉంది. యోసేపు ఆ విధంగా జీవించేటువంటి వాడు. అయితే ఇది ఆయన పాజిటివ్ అయితే మనం దాన్ని నెగిటివ్గా తీసుకోవాలా ఏమో నాకు తెలియదు. పండితులు దీని విషయంలో సందిగ్ధములో ఉన్నారు. ఏంటనంటే, యోసేపు అంట ఒక పని చేసేవాడు. ఏంటనంటే, చెడుతనమును గూర్చి సమాచారం, మన పచ్చి భాషలో చెప్పాలంటే పిత్రీలు చెప్పేవాడు. పిత్రీలు మన ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు. మమ్మీ ఇదిగో ఇది గీకుతుంది, మమ్మీ ఇది చదవట్లేదు, మమ్మీ ఇది మాంసం మొక్క పక్కన పెట్టేసింది, మమ్మీ ఇది చిక్కుడుకాయ పక్క పెట్టింది, మమ్మీ ట్యాబ్లెట్ వేసుకోలేదు చెట్టులో ఇసిరేసింది. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు మన ఇంట్లో, పిత్రీలు చెప్పేవాళ్ళు. అయితే గుర్తుపెట్టుకోండి, పిత్రీలు చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్పరు. ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, వాళ్ళు నిజమే చెప్తారు. వాళ్ళు నిజం చెప్తారు, ఉద్దేశం మాత్రం వేరు. ఏంటనంటే, ఆ నిజం వాళ్ళని కష్టపెట్టాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం, ఆ నిజం వాళ్ళని సమస్యలోకి తొయ్యాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. యోసేపు నిజమే చెప్పుండి ఉంటాడు, ఆయన అబద్ధం చెప్పుండడు. యోసేపు వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు, వాళ్ళ నలుగురు అన్నయ్యలు ఏ విధంగా చెడ్డ పనులు చేస్తున్నారు అదే చెప్పుండి ఉంటాడు. బట్ వీ డోంట్ నో ద రీజన్, ఎందుకు చెప్పున్నాడో తెలియదు మనకి. డాడీ అడిగితే చెప్పాడా, లేకపోతే ఈయనే కావాలని చెప్పాడా నాకు తెలీదు, బట్ హీ వాజ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు 3వ వచనంలోకి వద్దాం. మరియు యోసేపు ఇశ్రాయేలీయుల వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి మనము 9వ వచనం దాకా చదువుతాం. ఈ పగపెట్టి అనే మాట 4 సార్లు కనబడుతుంది. పగపెట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. మొదటిది యోసేపు నుంచి మనం నేర్చుకుంది ఏంటనంటే, తాను యథార్థవంతుడే కానీ చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చేవాడు. తను యథార్థవంతుడే, చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చేవాడు. రెండోది, యాకోబు, మనం బాల్యం దగ్గర నుంచి వచ్చేద్దాం, అప్పుడు యోసేపు దగ్గరకు వస్తే చాలా క్లియర్గా అర్థమవుద్ది. యాకోబు బాల్యమందు ఒకటి మిస్ అయ్యాడు. ఏం మిస్ అయ్యాడు? బహుశా తండ్రి ప్రేమను మిస్ అయి ఉంటాడు. ఎందుకనంటే ఇస్సాకు తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏసావు మీద ఉంది. ఏసావు నా ప్రథమ పుత్రుడు, ఏసావు నేను ఏ విధంగా అయినా కూడా ప్రథమ స్థానానికి తీసుకెళ్ళాలి, నా యొక్క తదనంతరం ఏసావు ఉండాలని ఇస్సాకు చాలా ప్రయత్నం చేశాడు. దేవుడు చాలా పద్ధతుల్లో చెప్పాడు. ఇస్సాకుతో కానీ, ఇస్సాకు భార్యతో కానీ, రెబెక్కతో కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, యాకోబు నాకు ప్రాముఖ్యం, ఏసావు కాదు చెప్పాడు. కానీ ఎందుకో తండ్రి ఏసావుని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి యాకోబుకి తండ్రి ప్రేమ లోటైంది. హీ వాజ్ మిస్సింగ్ ఫాదర్స్ లవ్. అర్థమైందా? సరే, ఎప్పుడైతే తండ్రి ప్రేమ మిస్ అయిందో, గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ప్రేమ పిల్లల పట్ల చూపించకపోతే ఏం జరుగుద్ది అంటానికి ఇది ఒక చిన్న నిదర్శనం. బైబిల్లో ఈ విషయాలు ఈ విధంగా రాయటం బట్టి ఇది మెయిన్ ఇంటెన్షన్ కాదు, ఇది ప్రాముఖ్యమైన ఉద్దేశం కాదు, ఓ చిన్న పాయింట్గా దీన్ని నేర్చుకోవటం అంతే. చిన్న పాయింట్గా ఏంటంటే, ఎప్పుడైతే యాకోబుకి తండ్రి దగ్గర నుంచి దొరకాల్సిన ప్రేమ దొరకలేదో ఆ ప్రేమ కోసం బయట తాపత్రయపడితే రేచల్ కనబడింది, అందంగా కనబడింది రేచల్.
ఆ రేచల్ తన్ని ప్రేమిస్తే ఆ ప్రేమలో తాను కోల్పోయిన తండ్రి ప్రేమను తాను పొందొచ్చు అని అనుకున్నాడు. ఎంత పిచ్చిగా ప్రేమించాడంటే ఆమె కోసం 14 ఏళ్ళు కష్టపడటానికి ఇష్టపడ్డాడు. నీ కొడుకు కానీ కూతురు కానీ పరాయి ప్రేమ వలలో పడిపోవటం మీరు గమనించారా? అది వల కాదు, చిక్కు అన్నట్లు అనిపించిందా? ఎంతమంది మాట్లాడుతున్నా బయటికి రాలేనటువంటి పరిస్థితిలాగా మీకు అనిపిస్తుందా? బహుశా ఇది కారణమేమో. నువ్వు అందించాల్సిన ప్రేమ అందించలేదు కాబట్టి, నువ్వు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి, ఆ ప్రేమ కోసం ఆ గుర్తింపు కోసం బయటికి వెళ్ళారేమో. దిస్ ఈజ్ నాట్ మెయిన్ పాయింట్, బట్ యూ కెన్ జస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సరే, రేచల్కి పిల్లలు పుట్టలేదు. చాలా కాలం తర్వాత ఇంకా చాలామంది కొడుకులు పుట్టిన తర్వాత, టు బీ వెరీ ఫ్రాంక్, 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత అప్పుడు రేచల్కి బాబు పుట్టాడు. అతనే యోసేపు. ఇంతకాలం వేచి ఉన్నాడేమో. ప్రతిసారి ఆయన గర్భవతి అయింది భార్య అనగానే రేచల్ అనుకుంటూ ఉన్నాడేమో. కానీ రేచల్ కాదు మొదటి భార్య, లేకపోతే మొదటి ఉంపుడు గత్తు, లేకపోతే రెండో ఉంపుడు గత్తు. ఈ విధంగా కాంక్యుబైన్స్, వైఫ్స్ వీళ్ళు అవుతున్నారు, కానీ రేచల్ గర్భవతి అవ్వట్లేదు. ఫైనల్గా గర్భవతి అయింది, బాబు పుట్టాడు. ఆ బాబుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ బాబుని ప్రేమించడంలో బహుశా 2 కారణాలు ఉన్నాయేమో. నెంబర్ 1, నా తండ్రి నన్ను ప్రేమించలేదు, నా కొడుకు అలా ఫీల్ అవ్వకూడదని బాగా ప్రేమించాడేమో. ఐ డోంట్ నో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. రెండోది, ఈయన నేను బాగా ప్రేమించిన నా ప్రియమైనటువంటి రేచల్కి పుట్టినవాడు, అందుకు ప్రేమించాడేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ విధంగా ప్రేమించడం మొదలుపెట్టాడు జోసెఫ్ని. అయితే రేచల్ మళ్ళీ గర్భవతి అయింది, బాబుని కంటూ చచ్చిపోయింది, బెంజామిన్ని కంటూ చచ్చిపోయింది. దట్స్ ఇట్. ఇక యోసేపులో తన చచ్చిపోయినటువంటి భార్యను చూసుకుంటూ ఉండిపోయాడేమో. బహుశా బెంజమిన్ని కొంచెం తిట్టుకున్నాడేమో, బెంజమిన్ని కొంచెం అసహించుకున్నాడేమో. రే, నువ్వు పుట్టకుండా ఉంటే నా భార్య బతుకుండేదిరా, నిన్ను కంటానికి నా భార్య చచ్చిపోయింది అని అనుకున్నాడేమో. ఐ డోంట్ నో, ఐమ్ జస్ట్ ఇమాజినింగ్, దట్స్ ఆల్. నేను ఊహిస్తున్నా, నా ఊహ తప్పవచ్చు. మేబీ అలాంటి ఫీలింగ్లో యాకోబు ఉన్నాడేమో. అందుకనే యాకోబుకి యోసేపు తర్వాత బెంజామిన్ పుట్టినప్పటికి కూడా యోసేపు ఇవ్వాల్సిన స్థానం ప్రత్యేకంగానే ఇచ్చుకుంటూ వచ్చాడని. దాంతో మనకు అర్థమవుతుంది, మేబీ దేర్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్